సరే, మీ క్లోజ్ ఫ్రెండ్స్ యొక్క రిజల్ట్స్ గురించి చెప్తావా? అంటే నీకు థిక్ ఫ్రెండ్స్ ఉండి ఉంటారు కదా, రైట్ ఫ్రమ్ ఎంఈసి, ఉన్నారు అలాంటి వాళ్ళు ఎవరన్నా? ఎస్ సార్, నాతో పాటు 5 మెంబర్స్. మేము 6 మెంబర్స్ని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి ఎలా అయితే కూర్చున్నామో సిఏ ఇంటర్లో కూడా అలానే కూర్చున్నాం సార్. 6 మెంబర్స్ సేమ్ బెంచ్ లేదా 2 బెంచెస్ పక్క పక్కన కూర్చున్న వాళ్ళ? సేమ్ బెంచ్ సార్. 6 మెంబర్స్ 6 మెంబర్స్ ఒకే బెంచ్లో ఎలా పడతారు? 2 బెంచెస్ అటాచ్ 2 చేసి. బెంచెస్ అటాచ్ చేసి ఉంటాయి కదా, కరెక్ట్. మన 2 బెంచెస్ కూడా అటాచ్ చేసి ఉంటాయి. సో బెంచ్ మేట్స్ అనుకోవచ్చు. ఎస్ సార్, బెంచ్ మేట్స్. సిక్స్ ఏంటి వాళ్ళ మెంబర్స్ వాళ్ళ వాళ్ళ రిజల్ట్ ఏమైంది? ఆ 6 అంటే వీళ్ళందరూ థిక్ ఫ్రెండ్స్ మీకు. ఎస్ సార్. ఏంటి వాళ్ళ రిజల్ట్ ఏమైంది? నీది బోత్ అయిపోయింది కదా, వాళ్ళ రిజల్ట్ ఏమైంది? మా 6 మెంబర్స్ది ఫస్ట్ టైం 2 గ్రూప్స్ అయిపోయినాయి సార్ సిఏ ఇంటర్. గ్రేట్. సో 6 మెంబర్స్కి 6 అవుట్ ఆఫ్ 6 మన బోత్ గ్రూప్స్ అయిపోయిందా? ఎస్ సార్. సరే, ఏంటి మీరు ఏ బ్యాచ్? మీకు సిఏ ఇంటర్లో ఎన్నో సెషన్ మీది? సెషన్ నెంబర్ చెప్పు. 50th రెగ్యులర్ బ్యాచ్ సార్. 50th సెషన్. 50th సెషన్ రైట్ నో 51st సెషన్ క్లాసెస్ జరుగుతున్నాయి. వాళ్ళు రేపు నవంబర్ 2024 ఎగ్జామ్ రాస్తారు. అఫ్ కోర్స్ ఈసారి నవంబర్ ఎగ్జామినేషన్ కాదు కదా, జనవరి 2025 ఎగ్జామ్ రాస్తారు. ఎస్ అండ్ సార్. కొత్త బ్యాచ్ 52nd బ్యాచ్కి అడ్మిషన్స్ జరుగుతున్నాయి రైట్ నో. సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసి వాళ్ళు జాయిన్ అవుతున్నారు. సో నీది 50th సెషన్ అంతేనా? ఎస్ సార్. సో 50th సెషన్లో మళ్ళీ మల్టిపుల్ బ్యాచెస్ ఉంటాయి కదా మనకి, బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3, బ్యాచ్ 4, బ్యాచ్ 5, బ్యాచ్ 6 అట్లా. నీది ఎన్నో బ్యాచ్? మాది బ్యాచ్ 1 సార్. బ్యాచ్ 1. మీ మౌత్ టాక్ ఏంటి? మీ ఫ్రెండ్స్లో ఉన్నటువంటి డిస్కషన్స్ ఏంటి? బ్యాచ్ 1లో ఎలా వచ్చింది రిజల్ట్ అనేది? అంటే నువ్వు జనరల్గా ఏంటంటే నీ బ్రాటప్, నీ డిసిప్లిన్, నీ స్కూలింగ్, నువ్వు సక్సెస్ సాధించావంటే సిఏ ఫౌండేషన్ కానీ సిఏ ఇంటర్ ఇన్ ద వెరీ ఫస్ట్ అటెంప్ట్, దట్టు మంచి స్కోర్. అది నీ స్కూలింగ్ కూడా ఉందిగా, ప్లస్ మీ పేరెంటింగ్, నీ సెల్ఫ్ డిసిప్లిన్, వీటి వల్ల వచ్చింది రిజల్ట్. మాస్టర్ మైండ్స్ ఒకటే కాదు, మాస్టర్ మైండ్స్ వల్ల రిజల్ట్ వచ్చింది అంటే అందరు పాస్ అవ్వాలి, కొంతమంది ఎందుకు పాస్ అవుతున్నారు? ఇవన్నీ కూడా ఈ నేను చెప్పిన ఇష్యూస్ అన్నీ కూడా దే డూ రియల్లీ మ్యాటర్. మరి మీ ఫ్రెండ్స్ ఏంటి పరిస్థితి? అంటే ఈ బ్యాచ్ 1లో మౌత్ టాక్ ఏంటి? ఎలా పాస్ అయ్యారు? ఎంతమంది పాస్ అయ్యారు? ఎక్కువ మంది పాస్ అయ్యారు, తక్కువ మంది పాస్ అయ్యారా? ఇది మాస్టర్ మైండ్స్ పబ్లిసిటీ కోసం కాదు. ప్రజెంట్లీ సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఎంఏ ఫౌండేషన్, సిఎంఏ ఇంటర్, ఎంఈసి చదువుతున్న స్టూడెంట్స్కి వాళ్ళకి కాస్త ఒక మంచి న్యూస్ విన్నారనుకో, ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. భయపడి ఎక్కువ మంది ఈ కోర్స్ నుంచి వెళ్ళిపోతున్నారు, భయం లేకుండా చదువుకుంటారు అనేది నా ఉద్దేశం. ఎస్ సార్. ఎలా పాస్ అయ్యారు మీ ఫ్రెండ్స్? బ్యాచ్ 1 రిజల్ట్స్, మౌత్ టాక్ ఏంటి? మీ క్లాస్మేట్స్లో ఉన్న డిస్కషన్ ఏంటి? ఎక్కువ మంది పాస్ అయ్యారా, తక్కువ మంది పాస్ అయ్యారా, ఏంటి మీ? యాక్చువల్గా మాది బ్యాచ్ 1 సార్. మా బ్యాచ్ స్ట్రెంత్ 150 సార్. 150 స్టూడెంట్స్ ఉన్నారు సిఏ ఇంటర్లో బ్యాచ్ 1. అఫ్ కోర్స్ 50 to 55% అందరిది 2 గ్రూప్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారు సార్. సో 50 to 55% బోత్ పాస్ అయిపోయారు. ఎస్ సార్, బ్యాచ్ 1. అండ్ రిమైనింగ్ టోటల్గా 90% మాత్రం అట్లీస్ట్ 1 గ్రూప్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారు సార్. సో ఒక 80 to 90% మాత్రం అట్లీస్ట్ ఒక గ్రూప్ అయిపోయింది, అదే గ్రూప్ 1 ఆ గ్రూప్ 2. ఎస్ సార్. అండ్ డియర్ స్టూడెంట్స్, ఇతను చెప్పింది యాక్యురేట్ కాకపోవచ్చు, ఇది ఓన్లీ మౌత్ టాక్. సో యాక్యురేట్ ఏంటి? మాకు స్టూడెంట్స్ మీకు కాల్ చేస్తాం, వాళ్ళు వాళ్ళ రిజల్ట్ షేర్ చేస్తారు, ఆ ట్యాబ్లేషన్ అది యాక్యురేట్ రిజల్ట్. సో బాబు చెప్పింది జనరల్గా మౌత్ టాక్. సో డెఫినెట్లీ మంచి రిజల్ట్ వచ్చింది ఈసారి. మంచి రిజల్ట్ ఎందుకు వచ్చిందంటే మాస్టర్ మైండ్స్ వల్లే కాదు, ఈసారి సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళ రిజల్ట్ కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంది. వన్స్ ఇన్ 5 years, ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి మాత్రమే ఇలాంటి రేర్ రిజల్ట్ వచ్చేది. ఈసారి రిజల్ట్ చాలా బాగుంది.